హాయ్ చిల్డ్రన్ ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడు నాన్న, ఈరోజు మనము టిక్ ద రైట్ ఆన్సర్స్ నేర్చుకుందాము. ఆల్రెడీ మొన్న మనము ఒక ఓల్డ్ ఉమెన్ ఇన్ ఏ షూ అని చెప్పి ఒక పోయం నేర్చుకున్నాం కదా పిల్లలు. సో ఆ పోయంలో 3 మీనింగ్స్ కూడా నేర్చుకున్నాము. సో ఈ రోజు టిక్ ద రైట్ ఆన్సర్స్ చూద్దాం రండి నాన్న. టిక్ ద రైట్ ఆన్సర్స్ లో చూడండి, ఫస్ట్ వన్, ద పోయం ఈజ్ అబౌట్. ద పోయం ఎవరి గురించి నాన్న? అండ్ ఓల్డ్ ఉమెన్, చిల్డ్రన్, అండ్ ఓల్డ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. చూడండి, మిమ్మల్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి అండ్ ఓల్డ్ ఉమెన్ అని ఫస్ట్ ఇచ్చేసాడు. సో మనము పోయంలో ఎవరి గురించి నేర్చుకున్నాము? ఓల్డ్ ఉమెన్ గురించి కూడా నేర్చుకున్నాము. సో నెక్స్ట్ చూడండి, చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే పిల్లల గురించి కూడా నేర్చుకున్నాము. కానీ ఇక్కడ ఈ రెండు కన్ఫ్యూజ్ చేసి మీకు ఏమిచ్చాడు? అండ్ ఓల్డ్ ఉమెన్ అండ్ హెర్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి మనము ఆమె గురించి అదే విధంగా వాళ్ళ పిల్లల గురించి లెసన్ ఏం చేసాం నాన్న? నేర్చుకున్నాము. సో ఆప్షన్ సి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సికి టిక్ మార్క్ చేసుకోండి నాన్న టెక్స్ట్ బుక్ లో. నెక్స్ట్ చూడనా, ద ఓల్డ్ ఉమెన్ హ్యాడ్ డాష్ చిల్డ్రన్. ఓల్డ్ ఉమెన్ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారని నేర్చుకున్నాం నాన్న? మెనీ చిల్డ్రన్. ద ఓల్డ్ ఉమెన్ హ్యాడ్ మెనీ చిల్డ్రన్. సో నెక్స్ట్ వన్ చూడనా, ద ఓల్డ్ ఉమెన్ గేవ్ సూప్ టు హెర్ చిల్డ్రన్ విత్ ఎనీ. అంటే ఏంటి అంటే నాన్న, ఇక్కడ విత్ ఎనీ అని ఇచ్చాడు, వితౌట్ ఎనీ అంటే ఏంటి? మీకు సూప్ ఇచ్చింది కానీ ఏమి ఇవ్వలేదు నాన్న. మీకు బ్రెడ్ కూడా ఇవ్వలేదు కదా తినటానికి, తాగటానికి క్లియర్ సూప్ మాత్రమే ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్, షీ సెంట్ ద చిల్డ్రన్ టు డాష్. ఆమె వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి పంపించింది నాన్న? పడుకోవటానికి, బెడ్ కి. సో షీ వెంట్ ద చిల్డ్రన్ టు బెడ్. సో ఈరోజు ఈ 4 టిక్ ద రైట్ ఆన్సర్స్ కూడా చదివి నీట్గా మీ నోట్స్లో రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.